సైడు అందరూ కుట్టేటట్టు క్రాస్ రావాలంటే షేప్ ఇలా రావాలి కదండి. అది రావాలంటే నేను ఒక చిన్న ఐడియా చెప్తానండి. నేను కట్ చేసుకునేటప్పుడే ఇక్కడ చెస్ట్కి వేస్ట్కి సిట్టింగ్స్కి పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోనండి. బాగా చూడండి శాంతి, కొంచెం హోల్స్ చూపించి బాగా దగ్గరగా ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటానండి. అంటే ఇక్కడ చెస్ట్ వేస్ట్ సిట్టింగ్ అంటే ఇట్లా క్రాస్ షేప్ వస్తుంది కదా, అందుకోసం అనేసి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి వీళ్ళకి 12 వచ్చిందండి. 12 వచ్చినప్పుడు మనం దాంట్లో సగం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంత డ్రెస్ ఉన్నా కొలతలు తీసుకున్నా మామూలుగా ఇలా పెట్టుకొని చెస్ట్ వేస్ట్ కొలతలు అంటే మళ్ళీ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి కదా, టైం వేస్ట్ అవుతుంది. సెకండ్ వచ్చి షేప్ కూడా అంత కరెక్ట్గా రాదండి. హోల్స్ పెట్టినాం కదా, హోల్స్ దగ్గరికి కరెక్ట్గా చూడండి ఇక్కడికి వచ్చేసాం. చెస్ట్ దగ్గర నుండి వేస్ట్కి వచ్చాం, మళ్ళీ ఇక్కడ ఆపుకొని మళ్ళీ సిట్టింగ్ దగ్గరికి జస్ట్ ఇక్కడికి ఇలాగ వచ్చేసుకున్నామంటే షేప్ చూడండి. ఇక్కడ చూపిస్తాంతి ఇప్పుడు మీకు తెలుస్తుందా? లైట్ షేప్. ఈ అమ్మాయి కొంచెం లావు ఉంటుంది. ఇంకొకసారి నేను సన్నగా ఉండే వాళ్ళ దాంట్లో కూడా చూపిస్తానండి. ఓకేనా?